హాయ్ రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ని చూస్తూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం మాట్లాడబోయే కేసెస్ కి రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 25K per month ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఒకళ్ళేమో ఫుల్ ఆన్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారు, ఎవరో ఫ్రెండ్ చెప్పారు అని. సో ఆ మార్కెట్ అంటే 2 years మార్కెట్ బాగా రిటర్న్స్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్ పడినప్పుడు కొంచెం పానిక్ అయ్యి మార్చేసుకున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొకళ్ళు ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి రీబ్యాలెన్సింగ్ టెక్నిక్ కరెక్ట్ అంటారు? సో లాంగ్ టర్మ్ లో ఎవరికి బాగా వర్కౌట్ అవుతుంది? ఓకే, సో బేసిక్ గా ఏ పద్ధతిలో అయినా కానీ సమస్య లేదు. ఇక్కడ మైండ్ సెట్ తోటే ఎక్కువ సమస్య. మీరు చెప్పారు, ఒక వ్యక్తి కంప్లీట్ గా స్మాల్ క్యాప్ లో పెట్టాడు, హీ ఎంజాయ్డ్, రిటర్న్స్ వచ్చినప్పుడు సైకలాజికల్ గా బాగా ఎంజాయ్ చేశారు. సో అప్పుడు ఏం మాట్లాడలేదు. బట్ ఎప్పుడైతే మార్కెట్ పడిందో వెంటనే దాన్ని రీబ్యాలెన్స్ చేశాడు, దిస్ ఇస్ అ బ్యాడ్ ఫండ్ అని చెప్పేసి. సో ఇన్వెస్టింగ్ లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ థియరీ చెప్తాను. మీరు స్మాల్ క్యాప్ లోకి వెళ్ళారు అని అంటే యూ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ సమ్ రిస్క్, రైట్? రిస్క్ ఉంటుందని తెలిసే స్మాల్ క్యాప్ కి వెళ్ళారు. రిస్క్ ఉంటుంది కాబట్టే స్మాల్ క్యాప్ కి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ రిటర్న్స్ కూడా ఉంటాయి. నో రిస్క్ నో రిటర్న్స్, లెస్ రిస్క్ లెస్ రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్స్, అది తెలిసే కదా వెళ్ళింది. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు స్మాల్ క్యాప్ రిటర్న్స్ బాగా కనిపించాయి. ఓకే, వాటిని మీరైతే ఏం బుక్ చేసుకోలేదు, బికాస్ ఇట్ ఇస్ అ లాంగ్ టర్మ్ గేమ్. మీరు దాన్ని అలానే వదిలేశారు. సో నోషనల్ గెయిన్స్ కనిపించాయి, కంటికి విజువల్ గా కనిపించాయి, వర్చువల్ గెయిన్స్ అని అంటాం. అంటిల్ వి బుక్ ఇట్ ఇస్ అ వర్చువల్ గెయిన్. మళ్ళీ అది కిందకు వచ్చింది, మీరేం చేశారు, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ పడుతూ ఉంటే స్మాల్ క్యాప్ మేబీ దట్ ఫండ్ ఈజ్ బ్యాడ్ అని ఒక ఫీలింగ్ తోటి ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే ఫండ్ లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా కానీ ఒక ఫండ్ మేనేజర్ కైనా కానీ ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఫండ్స్ పైకి వెళ్తాయి, పడ్డప్పుడు వాళ్ళ ఫండ్ కూడా కింద పడుతుంది. సో ఇప్పుడు మీరు యాక్చువల్ గా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు బుక్ చేయకుండా కిందకు వచ్చినప్పుడు బుక్ చేస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ టేకింగ్ అప్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సైకలాజికల్ గా మీరు దాన్ని చూస్తూ ఉండలేరు. యూ కాంట్ యాక్సెప్ట్ ద డ్రా డౌన్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఆల్రెడీ రకరకాల ఎసెట్ ఎలాకేషన్స్ తోటి నేను కొంత బ్యాక్ టెస్టింగ్ డేటాను బిల్డ్ చేశాను. అంటే ఓన్లీ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లార్జ్ మిడ్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, గోల్డ్, డెట్ అండ్ ఈక్వల్ వెయిట్స్ ఆఫ్ లార్జ్ మిడ్ అండ్ స్మాల్ తో అలోకేట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇట్లా రకరకాల సైకిల్స్, రకరకాల కండిషన్స్ తోటి కొన్ని బ్యాక్ టెస్టింగ్ డేటాస్ కూడా నేను చెక్ చేశాను. సో ఎటువంటి కేసెస్ లో ఎవరికి ఉపయోగపడుతోంది, ఎంతెంత డ్రాడౌన్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా చెక్ చేసినప్పుడు ఎవరైతే ఓన్లీ స్మాల్ క్యాప్ తీసుకుంటారో డెఫినెట్లీ దే విల్ ఎన్కౌంటర్ 48 to 55% ఆఫ్ ద డ్రాడౌన్ ఆల్సో. జస్ట్ లైక్ కోవిడ్ ఫాల్. కోవిడ్ అప్పుడు దారుణంగా పడ్డది మార్కెట్, ఫాల్ కూడా ఎక్కువగా వచ్చింది. సో డ్రాడౌన్ కూడా ఎక్కువగానే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఆ డ్రాడౌన్ అనేది 45, 50, 55 వచ్చినా పర్లేదు అని మాటతో చెప్పడానికి రియల్ టైంలో 50% ఫాల్ చుట్టానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మాటల్లో చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళు, చాలా మంది, సార్ లాంగ్ టర్మ్ కదా 50% ఫాల్ అయితే మాత్రం మనకేమైతుంది సార్, గతంలో కూడా చాలా సార్లు పడ్డది కదా, వీఆర్ రెడీ సార్ అని అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే చార్ట్ లో చూస్తారో ఆ కోవిడ్ ఫాల్ ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోయి ఉంటది, అంతే కదా అనిపిస్తుంది. కానీ నిజంగా అందులో ట్రావెల్ చేసేవాడికి తెలుసుంటది అసలు పెయిన్ ఏంటో. నిజంగా పెయిన్ భరించడం వేరు. సో ఎసెట్ అలొకేషన్ అందుకే అంత కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందాక మీ సెకండ్ కేసు చెప్పారు, ఈక్విటీ, గోల్డ్ అండ్ డెట్. నేను దీన్ని కూడా బ్యాక్ టెస్ట్ చేశాను డేటాని. సో వెన్ వి టేక్ కంప్లీట్ స్మాల్ క్యాప్ అలొకేషన్, డ్రాడౌన్స్ ఆర్ వెరీ హై, అగ్రెసివ్ డ్రాడౌన్స్ ఉంటాయి, రిటర్న్స్ కూడా అద్భుతంగా ఉంటాయి, మేబీ 18, 19, 20% రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ఈక్విటీలోనే అగైన్ మిడ్ క్యాప్ కొంత, స్మాల్ క్యాప్ కొంత, లార్జ్ క్యాప్ కొంత, ఈక్వల్ వెయిటేజ్ తోటి పెట్టుకుంటూ వెళ్తే డ్రాడౌన్స్ కంపారిటివ్లీ కొంత తగ్గుతాయి. మేబీ ఇది 48 ఉంటే ఇట్ కుడ్ బి సమ్వేర్ అరౌండ్ 39. ఓకే, 39 ఎంతో ఉండొచ్చు. రిటర్న్స్ మేబీ సమ్వేర్ అరౌండ్, ఒకవేళ ఇది 19 ఉంటే యావరేజ్ రిటర్న్స్, నేను ఒక లాస్ట్ 15 year యావరేజ్ తీసుకున్నాను డేటాని, ఇది 19 మేబీ వచ్చి ఉంటే మేబీ ఇది ఒక 3%, 4% తక్కువకి వస్తుంది. అదే అట్లా కాకుండా కొంత గోల్డెన్ డెట్ ని కూడా యాడ్ చేసాం అనుకోండి, లైక్ లెట్స్ టేక్ 80% or 75% ఆఫ్ ఈక్విటీ అండ్ రెస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ గోల్డెన్ డెట్ అనుకోండి, డ్రాడౌన్ కన్సిడరబుల్లీ బాగా తగ్గింది. 35% కి డ్రాడౌన్ వచ్చి
మనకి రిటర్న్స్ అనేవి మేబీ ఒక 14% అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఉంది, ఈక్వల్ వెయిటేజెస్ ఆఫ్ ఈక్విటీ, గోల్డ్ అండ్ డెట్, ఈక్వల్ వెయిటేజ్, ఈ మూడు కూడా ఈక్వల్ వెయిటేజ్ కండిషన్ లో చూసినప్పుడు, అంటే ఇది ఖచ్చితంగా ఎవ్రీ టైం పనిచేస్తుంది అంటానికి లేదు. గుడ్ థింగ్ ఏంటి అని అంటే గోల్డ్ ఇప్పుడు పనిచేసింది, రైట్. ఓకే. నేను లాస్ట్ 15 years అంటున్నా, రీసెంట్ గా గోల్డ్ బాగా పెరిగింది. ఈ కేసులో ఏమైంది అంటే 13% వరకు కనిపించింది. డ్రాడన్ ఈక్వల్ వెయిటేజ్ అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో సేమ్ ఉంది. 13% రిటర్న్ రావచ్చు, 13% ఆర్ 15% డౌన్ కి డ్రాడన్ రావచ్చు. ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ డెట్, కమోడిటీ అంటే గోల్డ్ అండ్ ఈక్విటీ. ఆ ఈక్విటీలో కూడా ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ స్మాల్, మీడియం, లార్జ్. ఓకే. ఇది ఫ్యూచర్ లో సర్వైవ్ అవుతుందా అని అంటే ఐ డోంట్ నో. అందుకే చెప్తాం పాస్ట్ పర్ఫార్మెన్స్ అసలు మేము జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ పర్పస్ మైండ్ లో పెట్టుకుంటాం, కానీ ఇలానే వస్తుంది అంటానికి అయితే గ్యారంటీ, బికాస్ గోల్డ్ మైట్ నాట్ పర్ఫార్మ్ అగైన్. రైట్. లాస్ట్ 15 years లో గోల్డ్ లాస్ట్ 5 years మ్యాసివ్ రిటర్న్ ఇచ్చింది. మ్యాసివ్ అంటే మ్యాసివ్ రిటర్న్. ఇన్ కేస్ ఈ గోల్డ్ కనుక మ్యాసివ్ రిటర్న్ ఇచ్చుండకపోయి ఉంటే, దాని ట్రెడిషనల్ రిటర్న్ ఆఫ్ 7-8% కనుక ఇచ్చి ఉంటే, దీస్ రిటర్న్స్ మైట్ హ్యావ్ ఫాల్ డౌన్ టు 9-10% కేటగిరీ. ఓకే. ఓకే, సో ఇది కూడా పడి ఉండేది. సో బేసిక్ ఇక్కడ రిటర్న్స్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈయన కేసులో కూడా ఈయన గోల్డ్ ఎందుకు పెట్టుకున్నాడు, గతంలో రిటర్న్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ కన్సిడరింగ్ ద కరెంట్ మార్కెట్ సినారియో యూ హ్యావ్ టు గివ్ ద అలోకేషన్. ఓకే. ఇఫ్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ హైలీ డిస్కౌంటెడ్, why equal weightage? You might go up to 60-70% also, right? Oh, yeah. Gold already perform చేసింది కాబట్టి you might reduce it to 10%. Debt accordingly. సో ఇక్కడ ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ ఎంత లాకేట్ చేస్తున్నాము అనేది బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. ఓకే. ఓకే, గుండు గుత్త కింద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే పాస్ట్ ఎస్టిమేట్స్ ఏవైతే జరిగాయో ఫ్యూచర్ లో పని చేయకపోవచ్చు. దర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ, అట్లా జరగకపోవడానికి హై ప్రాబబిలిటీ ఉంది, బికాస్ ఆల్రెడీ పర్ఫార్మ్డ్ కదా. ఓకే. ఓకే. అక్కడ ఆల్రెడీ పర్ఫార్మ్ చేసింది, కానీ ఇప్పుడు మ్యాథ్ మారిపోతేమో. ఇప్పుడు నేను పర్ఫార్మ్ చేశాక గోల్డ్ క్యాలిక్యులేషన్ తీసా, ఓకే, చేశాక తీసా. ఎట్ ద సేమ్ టైం ఈక్విటీ అండర్ పర్ఫార్మ్ చేశాక కూడా గోల్డ్ మళ్ళీ క్యాలిక్యులేషన్ తీసా. ఓకే. మళ్ళీ అగైన్ రిటర్న్స్ మారొచ్చు. లాస్ట్ 2 years నో రిటర్న్స్ ఫ్రమ్ ఈక్విటీ. ఓకే, సో నేను వెన్ ఈక్విటీ, ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో అలోకేషన్ విత్ ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ తీసినప్పుడు నాకు రిటర్న్స్ కంపేర్డ్ తక్కువ కనిపించి ఉండొచ్చు. ఈ లాస్ట్ 15 years లో డ్రాడన్ చూసాం, ఆ డ్రాడన్ కరెక్ట్ గానే వస్తుంది. ఈ 2 year మళ్ళీ నాకు కన్సాలిడేషన్ జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు మార్కెట్ ఇంకా మైనస్ లోనే ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ అనుకూలంగా వీ హ్యావ్ టు గివ్ అన్ అలోకేషన్. సో ఈ అలోకేషన్ లో మనకు అన్ని అసెట్స్ ఉండాలి, డెట్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, గోల్డ్ ఉండాలి, కాదనట్లేదు. బట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ సినారియో, ఇఫ్ మార్కెట్స్ ఆర్ అట్ ద ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్, దెన్ ఎస్, ఈక్వల్ వెయిటేజెస్ ఆఫ్ ఈక్విటీ, గోల్డ్ అండ్ డెట్ మైట్ వర్క్అవుట్. ఎందుకు? ఒకవేళ మార్కెట్ పడుతూ ఉన్నా కానీ డెట్ అండ్ గోల్డ్ మైట్ బ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో. అప్పుడు నేను అస్సలు ఈక్విటీ తీసుకున్నట్టు కూడా కుదరదు, బికాస్ వీ డోంట్ నో వేర్ ఈస్ ద టాప్. మార్కెట్ లో టాప్ ఏదో నాకు తెలియదు కదా. మార్కెట్ మైట్ ఈవెన్ ర్యాలీ మోర్, బట్ ఐ డోంట్ వాంట్ దట్ రిస్క్. దెన్ ఈక్వల్ వెయిటేజ్ మైట్ వర్క్అవుట్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఈక్విటీ కింద పడింది అనుకోండి, గోల్డ్ బాగా పెరిగింది అనుకోండి, అదే టైంలో సహజంగా జరుగుతూ ఉంటుంది కదా, గోల్డ్ పైకి వెళ్తుంటే ఈక్విటీ కిందకు వస్తుంటుంది, అట్లా జరిగింది అనుకోండి అనుకోకుండా, అప్పుడు గోల్డ్ వెయిటేజ్ అనేది పెరిగిపోద్ది కదా, గోల్డ్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే దాని యొక్క పర్సంటేజ్ పెరుగుద్ది. అప్పుడు ఏం చేయొచ్చు, మేబీ గోల్డ్ కొద్ది ప్రాఫిట్ బుక్ చేసి ఈక్విటీ కొనొచ్చు కింద నుంచి, బ్యాలెన్స్ ఇట్ అగైన్. అప్పుడు ఏమంటాం, దాన్ని లోవర్ సెట్ బయింగ్ అని అంటాం. సో ఇవన్నీ కూడా టైమ్లీ డెసిషన్. యాక్టివ్ ఎసెట్ అలోకేషన్ అనేది టైమ్లీ డెసిషన్ తీసుకుని మార్చుకుంటూ ఉండాలి. ఫిక్స్డ్ గా ఇంత పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటే ఇట్ మైట్ ఆల్సో వర్క్అవుట్, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, డెట్ పోర్షన్ బై డిఫాల్ట్ విల్ కాంట్రాక్ట్. మీరు ఈక్వల్ వెయిటేజ్ అనుకోండి, డెట్ మొదలు పెట్టారు, ఉంటుందా ఈక్వల్ వెయిటేజ్? ఉండదు కదా, బికాస్ ఈక్విటీ ఫాస్ట్ గా పెరుగుతోంది, దాని తర్వాత గోల్డ్ పెరిగింది, డెట్ ఏమో తక్కువ పెరుగుతోంది, మరి వెయిటేజ్ తగ్గిపోతుంది కదా బై డిఫాల్ట్. ఈక్వల్ వెయిటేజ్ ఎట్లా వస్తుంది? దట్స్ నాట్ పాసిబుల్ కదా. సో అందుకే ఏంటి అని అంటే ఈ పద్ధతిలో ఫాలో అవ్వాలి. మార్కెట్ కండిషన్ కి అనుకూలంగా వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. నాకు ఏం తెలియదు, ఒక గుండు గుత్త రూల్ చెప్పండి అని అనుకోండి. ఈక్వల్ వెయిటేజ్ అనేది ఎవ్రీ మంత్ పెట్టుకునేటప్పుడు ఎస్ఐపి లాంటివి కాకుండా మాన్యువల్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 25% ఉంది, యాడ్ మోర్ టు దట్ టు అట్లీస్ట్ బ్యాలెన్స్ ఇట్ ఈక్వల్లీ. బట్ అది మాన్యువల్లీ సాధ్యమా?
లేదు. ఎవ్రీ టైమ్ దిస్ క్యాలిక్యులేటింగ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎస్ఐపి పెట్టడమే చాలా కష్టంగా చేస్తారు, డిసిప్లిన్ గా డబ్బులు మిగిల్చుకోవడమే. మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి అని అంటే ఎమోషన్స్ ఎంటర్ అవుతాయి, సొంత నిర్ణయాలు పెరుగుతాయి, ఎమోషన్స్ ఎంటర్ అవుతాయి. సక్సెస్ ఏంటి? సక్సెస్ కి మెయిన్ ఎలిమెంట్ ఏంటి? డిసిప్లిన్. Discipline. మాన్యువల్ డెసిషన్ లో అది ఉండదు. అందుకే కదా ఎస్ఐపి ఫేమస్ అయింది. Yeah. సో ఎస్ఐపి చేసుకుంటూ పోండి, సిచ్యువేషన్ అనుకూలంగా రీబ్యాలెన్స్ చేసుకోండి. దట్ ఈస్ అన్ ఈజియెస్ట్ ప్రాసెస్. Okay. Yeah. అట్లా Thank you.